వాటర్ మిలన్ పైన ఫ్లవర్ తయారు చేస్తున్నాను. ఓకే ఓకే, ముందుగా రౌండ్ షేప్ వేసుకుంటున్నాను. ఓకే అండి. నెక్స్ట్ పెటల్ కొరకు ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ముందుగా దీనికి ఎదురుగా. సో ఈ హాఫ్లో 3 పెటల్స్. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ ఏవైతే పెట్టుకున్నామో ఆ రెండింటితో ఒక పెటల్ షేప్ చేసుకోవాలి. సో ఇదేంటంటే కొంచెం డ్రాయింగ్ వచ్చి ఉండాలి, అదే వాటర్ మెలన్ పైన చేయాలి. దీని పక్క నుండి ఒక లైట్ పల్చటి లేయర్ తీసేస్తున్నాను, అంటే దాన్ని కొంచెం మనం హైలైట్ చేయాలి. నేను కట్ చేసుకున్నాను కదా. ఓకే అండి. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో ఈ రకంగా మనం పెటల్స్ షేప్ చేంజ్ చేసుకుంటూ పోతే మనకు ఫ్లవర్ డిఫరెంట్ స్టైల్స్లలో వస్తూ ఉంటుంది. ఓకే, మళ్ళీ సేమ్ అదే మెథడ్లో. అండ్ అలాగే నైఫ్ కూడా మనకి కార్వింగ్ నైఫ్ అయితే ఈజీగా ఉంటుంది. రాజు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక గ్రూవర్ ఉండాలి, అలాగే ఈ నైఫ్ కూడా ఉందంటే కార్వింగ్ చాలా ఈజీ అయిపోతుంది మనం ఇంట్లో వాడే నైఫ్స్ కంటే కూడా. ఓకే, సో ఇక్కడ గ్రూవర్ యూజ్ చేస్తాం. సో మెయిన్గా ఇక్కడ కలర్ ఉంది, డార్క్గా ఉండి లోపల వైట్ ఉంది, సైడ్లోంచి రెడ్డిష్గా వచ్చింది. ఓకే, సో చివరిగా ఇక్కడ మధ్యలో కూడా అడ్డంగా. ఓకే, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఓకే అండి. సో ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు నాకు ఇచ్చినందుకు. వెల్కమ్. చాలా బాగుంది. వావ్ కీర్తి, హౌ డు యు లైక్ ఇట్? చాలా బాగుంది, సూపర్ అండి, నిజంగానే చాలా బాగుంది ఫ్లవర్. అంటే ఇదివరకు మీరు చాలా ఇలాంటి కార్వింగ్స్ చూపించారు, కాకపోతే ఏంటంటే మనం ఎప్పటికప్పుడు దీని మీద ఇలాంటివి ఎన్నో రకాలు మనం ట్రై చేసుకోవచ్చు. సో దానికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్ అన్నమాట. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కార్వింగ్. వెల్కమ్ అండి.